ఆగస్టు 31 అర్ధరాత్రి తర్వాత విజయవాడని ఒకవైపు నుంచి బుడమేరు ముంచేస్తుంటే మరోవైపు కృష్ణానది కూడా కంగారు పెట్టింది. కృష్ణానది ప్రవాహం భారీ స్థాయిలో ఉండటం, దానికి తోడు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పూర్తి స్థాయిలో నిండడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తి నీటిని విడుదల చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11,40,000 క్యూసెక్ల వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు ప్రవహించింది. అయితే ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న కృష్ణానదిలో 5 భారీ బోట్లు కొట్టుకు వచ్చి వేగంగా ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టాయి. దాంతో ప్రకాశం బ్యారేజ్ 69వ గేట్ కౌంటర్ వెయిట్ దెబ్బతింది. అయితే ఈ సంఘటన జరిగిన నాటి నుంచి అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. మొదట్లో ఈ బోట్లు ఢీకొన్న అంశాన్ని పెద్దగా పట్టించుకునే అధికారులు తాజాగా బ్యారేజ్ ను ఢీకొన్న బోట్ల మీద విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం గురించి చర్చ మొదలైంది. అదీ కాక బ్యారేజ్ ను ఢీకొట్టిన బోట్లకు వైసీపీ రంగులు వేసి ఉండటంతో టీడీపీ కూడా